కొద్ది మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ప్రాచీన పురుషుడు తొలగింపబడి క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి. ఇది దేవుడు మనలో జరిగిస్తున్న పని. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు దేవుడు మనందరినీ మరి చక్కడ పని జరిగిస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4లో పరిచర్య ధర్మము అనేది ఎందుకు ఏర్పరచబడిందో అందులో ప్రస్తావిస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:13లో మీరు చూడండి ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను. పరిశుద్ధులు సంపూర్ణులు అనే మాటకి పైన 12వ వచనంలో చూస్తే క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఎలాగ నియమించాడు? పరిచర్య ధర్మాన్ని నియమించాడు, ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. అందుకే మనం ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పడేసి దేవుని సన్నిధానానికి వస్తున్నాం. శుక్రవారం, ఆదివారం, అవకాశం ఉన్నవాళ్ళు బుధవారం, ఆల్ నైట్, ఇలా రకరకాలుగా వారంలో కనీసం 3 లేక 4 సార్లు దేవుని సన్నిధిలో మనం కూడుకోవడానికి నియామక కూటాలు ఏర్పరచబడ్డాయి. ఇవన్నీ ఎందుకు అంటే, ఈ పరిచర్య అంతా ఎందుకు అంటే, యేసు ప్రభు కావాలని మనం కోరుకొని ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన రెక్కల కిందికి వచ్చాం. యేసు ప్రభు లాగా నేను జీవించాలి, యేసు ప్రభుతో ఉండాలి, ఆయన రాజ్యములో ఉండాలి అని మనం కోరుకున్నాం. దేవుడు కూడా ఉచితంగానే అవకాశం ఇచ్చాడు. రండి, తప్పకుండా నా రాజ్యంలో మీకు స్థానం ఉందని ఆహ్వానించాడు. మన పాపాలన్నీ ఆయన ప్రశస్త రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నూతనపరిచి ఆయన రాజ్య వారసులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే తనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారం మనం చేయబూని ఇక దాన్ని అమల్లోకి తీసుకోవాలి అంటే మనం ఆయన యందు విశ్వసించుటయే కాదు, ఆయన ఆశించిన కొలతలోకి, పోలికలోకి మనం రూపాంతరం చెందాలి. రాజుగారి కొడుకైనంత మాత్రాన వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టరు. ఒకటైతే నిజం, రాజు తర్వాత ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడైతే కొడుకే. ఫస్ట్ అర్హత అయితే వాడికే ఉంటుంది, కొడుక్కి. ఆడపిల్ల అయితే కూతురు, రాణి. కొన్ని రాజ్యాలకి రాణులు కూడా పరిపాలించారు. ఎలిజబెత్ రాణి అని మీకు తెలుసు కదా. అట్లా రాణులు ఉంటారు, రాజులు కూడా ఉంటారు. రాజుగారికి కొడుకుంటే కొడుకు రాజు అవుతాడు, కూతురుంటే కూతురు రాణి అవుతుంది. ఏమవుతుంది? రాణి అవుతుంది. అయితే అర్హత అయితే మొదటి అర్హత వారిదే. ఎందుకు? జన్మించినందుకు, రాజు సంతానముగా పుట్టినందుకు. అయితే అంత మాత్రం చేత ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ ఏమీ తెలియకుండా సింహాసనం ఎక్కిస్తే ఆ రాజ్యం శత్రువుల వశమైపోతుంది, పరిపాలనలో అన్యాయం జరుగుతుంది. గనుక రాజుగారి కొడుకు, రాజుగారి కూతురే అయినా సింహాసనం ఎక్కటానికి జన్మతా వారికి అధికారం ఉన్నా ఆ అర్హత సంపాదించడానికి వారు కష్టపడాల్సి ఉంది, వారు సాధన చేయాల్సి ఉంది, శ్రమ పడాల్సి ఉంది. పనివాడికి అంత ఇబ్బంది లేదు, పనివాడి కొడుకు అంత ఇబ్బంది లేదు. దానికి ఏదో అన్ని సాహసాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. కుండలు చేసేవాడిని కుమారుడిగా పుట్టాడు అనుకో, మట్టి దొక్కటం, సారె మీద ఆ పాత్రను చేయటం తెలుసుకుంటే సరిపోతుంది. కమ్మరి కుమారుడిగా జన్మిస్తే ఆ దాగలి పని, సుత్య పని 5 తెలిస్తే సరిపోతుంది. ఒకవేళ రజకుని కుమారుడుగా జన్మిస్తే ఉతుకుడు సెక్షన్ తెలిస్తే సరిపోతుంది. దానికేం పెద్ద విద్యలు, అభ్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్న ఉతుకుతూ ఉంటాడు, కొడుకు కూడా చూసి ఉతికితే అయిపోతుంది. వృత్తిపరంగా చెప్తున్నాను నేను. అలాగా వృత్తులు ఉన్నాయి కొన్ని. ఈ వృత్తులన్నీ వేరు, రాజ్య పరిపాలనా విధానం వేరు. రాజుగారి కొడుకుగా, కూతురుగా పుట్టిన వాళ్ళకి ఎంత భోగం ఉంటుందో, ఎంత విలువ, ఘనత ఉంటుందో అన్ని అగసాట్లు కూడా ఉంటాయి.
దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం ఒకటి గుర్తించాలి, దేవుణ్ణి ఎంతమంది అంగీకరించారో యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించిరో యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారం ఇచ్చేశాడండి. మనం ఆయన కొడుకులం, ఆయన కూతుళ్ళం. ఇంతకు మన డాడీ పేరేంది? దేవుడు. మన డాడీ పేరేంది? దేవుడు. ఆయన పిల్లలం, మనం కొడుకులం, కూతుళ్ళం. మన దేవుడు రాజు, పరిపాలించేవాడు ఆయన సర్వ విశ్వాన్ని. కాబట్టి ఇప్పుడు రాజుగారు దేవుడే రాజు, రాజే దేవుడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం అన్నది ఎంత నిజమో, రాజుగారి సంతానం అన్నది కూడా అంతే నిజం. స్తోత్రం చెప్పండి. ఎవరి సంతానం? రాజుగారి సంతానం అన్నది కూడా అంతే నిజం. పనివాడి పిల్లలుగా ఉంటే మనకు పెద్ద అగచాట్లు ఉండవు, కానీ మన అగచాట్లన్నీ ఇప్పుడు రాజుగారి పిల్లలమైనందుకే. ఘనత ఎంతుందో శ్రమ కూడా అంతే. అవునా? వంశపారంపర్యంగా సింహాసనం పొందడానికి హక్కున్న, అధికారం ఉన్న, అర్హత కావాలి. అదేంది? అధికారం అర్హత ఒక్కటి కాదా? పారంపర్యంగా అధికారం వచ్చేసింది, కానీ అర్హత అంటే దాని మీద ఎక్కి పాలించడానికి కొన్ని కొలతలు కావాలి. ఉదాహరణకి అన్నిట్లోకి ముఖ్యమైనది, సింహాసనం ఎక్కిన రాజు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత నంబర్ 1లో ఉండాల్సింది ఏంటంటే న్యాయ విచారణ తెలిసి ఉండుట, న్యాయముగా తీర్పు తీర్చుట అనేది ఎరిగి ఉండుట. రెండవది, ప్రజల బాగోగులను బాగుగా పరిశీలించి వాళ్లకు జరిగించాల్సినటువంటి కార్యాలన్నిటినీ యుక్తముగా జరిగించుట. ఒక రాజ్యం నడవాలంటే బోల్డన్ని ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కింద ఎన్ని శాఖలో, నీటిపారుదల శాఖ అని, గిడ్డంగుల శాఖ అని, మత్స్య శాఖ అని, ఏమండి ఆరోగ్య శాఖ అని, వైద్య శాఖ, అలాగే ఐటీ, తర్వాత శిశు సంక్షేమ శాఖ, తర్వాత రెవెన్యూ, హోంశాఖ. ఓయమ్మ, ఎన్ని శాఖలు. అందరికీ ఒక్కొక్క మంత్రి. వీళ్ళందరిపైన రాజు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కింద ఇన్ని శాఖలు ఉన్నాయి చూడండి. నీళ్ళ సమస్య చూడాలి, ఆరోగ్య సమస్య చూడాలి, ఆహార సమస్య చూడాలి, ధన సమస్య చూడాలి. వీటన్నిటిని పక్కన పెట్టి శత్రువులు రాజ్యం మీదకి దండెత్తి వస్తే ముందు రాజే పోయి నిలబడాలి. స్తోత్రం చెప్తారా? ముందు ఎవరిపై నిలబడాలి? జనాలందరినీ ముందు పెట్టి రాజు అనుకుంటాడా? రాజే ముందు వెళ్ళాలి. మన ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు యుద్ధ రంగానికి. నేను ఎక్కడో దాక్కోవటం ఏందిరా, నేను కూడా యుద్ధ రంగంలో ఉన్నానని ఆయన కనబడ్డాడు. భలే ప్రశంసించారు ప్రజలు ఆయన్ని. కాబట్టి రాజు అనేవాడు న్యాయ విచారణ జరుపుటలోను, ప్రజలందరికీ వారి స్థితిగతులన్నిటినీ బాగుగా ఎరిగి పాలించుటలోను, మూడవది శత్రువులు ఒకవేళ దండెత్తొస్తే వాళ్ళని ఎదిరించుటలోను అవగాహన ఉండాలి. నాలుగవది, రాజ్యమును విస్తరింపజేసే విషయంలో కూడా దృష్టి కలిగి ఉండాలి. రాజులు ఎప్పుడు ఊరకుండరు చూడండి. ఎవడో ఒకడిని ఏదో ఒక భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పాటలు అయ్యే, అంత పెద్ద భూభాగం ఉంది, ఇండియా ఏం చేసుకుంటుంది, ఈ కాశ్మీర్ని మనం కలుపుకుందని వాళ్ళ శోభ. మనోళ్ళేమో అంగుళం కూడా మేము బాగున్నామని మనోళ్ళు. సరే, ఓ పక్క చైనా వాడి గోడ,
చైనా వాడి గొడవ, వాడు కూడా అక్కడే మనకి సరిహద్దు శత్రువు. ఇప్పుడు రష్యా వాడు ఉక్రెయిన్ కలుపుకోవడానికి దాడి. రాజు చేసే మరొక పని 4వది ఏంటంటే విస్తరణ. 4 ఇట్లా రాజుగారి సంతానానికి ఇత్యాది విషయాల్లో అవగాహన ఉండాలి. ఏముండాలి? కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. తర్వాత అన్ని రకాల విద్యలు తెలిసి ఉండాలి. వ్యూహరచన తెలిసి ఉండాలి. వ్యూహరచన. అందుకని రాజుగారు ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లలు ఒక ఏజ్కి రాగానే వాళ్ళని గురువు గారికి అప్పచెబుతాడు. నా సంతానముగా వీళ్ళు పుట్టారు, మంచిదే. నా టాలెంట్స్, నా సామర్థ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ సామర్థ్యతలు నేను ఎలాగ సాధన చేసి పొందానో వీళ్ళు కూడా అలాగే సాధన చేసి వాటిని సంపాదించాలి. కాబట్టి గురువుగారు వీళ్ళని మీకు అప్పచెబుతున్నాను, ఒక తోమి వీళ్ళకి అన్నీ నేర్పండి అని అప్పచెబుతాడు. రాజుగారి పిల్లలా కాదా? పెద్దగా పిల్లలా కాదా? సింహాసనానికి హక్కుదారులా కాదా? హక్కుదారులే, రాజు పిల్లలే. అయినా అది ఎక్కి పాలించడానికి కావలసిన అర్హత సంపాదించాలంటే ఖచ్చితంగా అభ్యాసము తప్పనిసరి. ఏం తప్పనిసరి? అభ్యాసం అనగా శిక్షణము, ఇంగ్లీష్లో ట్రైనింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ అభ్యాసం ద్వారా అంతకుముందు వాళ్ళల్లో లేనివి ఈ అభ్యాసం ద్వారా వాళ్ళు సాధించాలి, వాళ్ళలోకి అవి రావాలి. కాబట్టి ఇక విలువిద్య, బాణం ఎలా కొట్టాలో నేర్చుకోవాలి, ఈట ఎలా విసరాలో నేర్చుకోవాలి. ఒకవేళ ఆయుధాలు లేకపోతే మల్ల యుద్ధం అంటే అవతల ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలో నేర్చుకోవాలి. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కావలసిన ఐడియాలజీ సాధన చేయాలి. కొన్ని రిస్క్ సమస్యలు ఇస్తాడు గురువు, పరిష్కరించరా వీటినని, వాటిని పరిష్కరించాలి. ఆ సామర్థ్యం వాళ్ళలోకి వచ్చిన దాకా వాడిని తోముతానే ఉంటాడు గురువు. ఎట్టకేళ్లకు చిట్ట చివరికి తొట్ట తొదకు వాడు అవన్నిటినీ సాధించిన తర్వాత అప్పుడు వాళ్ళ అయ్యకు కబురు పెడతాడు, మీ వాడు రెడీ అయిపోయాడండి, వచ్చి టెస్ట్ చేసుకొని చూసుకోండి అని. అప్పుడు రాజుగారు ఏం చేస్తాడంటే అబ్బాయి పనితనం అంతా చూసి రాజ్యములో దండోరా వేయిస్తాడు. మా చిరంజీవి రెడీ అయిపోయాడు, తర్వాత పట్టాభిషేకానికి వాడిప్పుడు అర్హత సంపాదించాడు. ప్రజలారా, నా తర్వాత సింహాసనం ఎక్కి పాలించడానికి మరి వాడికి అర్హతలు వచ్చినాయి, మీరందరూ కూడా ఇది చూడాలి. మరి యువరాజా వారు లేకపోతే యువరాణివారు, మరి రాణులు కూడా ఉన్నారు కదా, యువరాజావారు యువరాణివారు, మరి ఫలానా విద్యల్ని ప్రదర్శించబోతున్నారు, మీరు అందరూ వచ్చేయండి అని ఒక ఆహ్వానం చెప్తాడు. ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక మీద ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఇక యువరాజా వారు లేదా యువరాణి వారి యొక్క పనితనం ప్రజలందరూ చూడాలి, ప్రజలు ఆమోదించాలి. ఆహా, ఎంత గొప్ప పనితనం నేర్చుకున్నాడు మన యువరాజా వారు, ఇంత బలవంతుడు, ఇంత జ్ఞానవంతుడు. ఇక మనకి రాజైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన రాజ్యం అని వాళ్ళందరూ సంబరపడి, యువరాజా వారు విజయుడైతే ఊళ్ళో పండగ చేసుకుంటారు. అప్పుడు రాజుల కాలాల్లో వచ్చినాయే ఈ దీపావళులన్నీ తెలుసా మీకు? రాజు పట్టాభిషేకం పొందేటప్పుడు ఊరంతా పండగ, రాజుగారు యుద్ధంలో గెలిస్తే ఊరంతా దీపావళి. అట్లా దీపాలను వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. యుద్ధంలో గెలిస్తే పండగ, ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వస్తే పండగ, పట్టాభిషేకం చేసేటప్పుడు పండుగ. అంత రాజుల్ని బట్టి మన పండగలు, చాలా పండగలు రాజుల్ని బట్టి వచ్చినాయి. కాబట్టి ఇక మన వాళ్ళు ఆ రాజుల మీద ఉన్న అమితమైన గౌరవాన్ని బట్టి దేవుళ్ళని చేసి పడేశారు. అట్లాగొచ్చినాయి. వాస్తవంగా ఇవన్నీ రాజులకు సంబంధించిన పండుగలు, ఇవన్నీ మన వాళ్ళు చేసే చాలా పండుగలు. యువరాజా వారు కానీ యువరాణి వారు కానీ
కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ వాళ్ళు ప్రయోగాత్మకంగా చూపించాలి. ఒక్కొక్క దానిలో వాళ్ళు గెలుస్తూ ఉంటే రాజ్య పౌరులంతా గొప్పగా ఘనంగా సంతోషం సంబరం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి సంగతి ఏవో కానీ రాజు మాత్రం చాలా ఆసక్తిగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలందరి ఆమోదం తర్వాత ముందు రాజుగారి ఆమోదం పొందాల. అందుకని అన్ని రకాల ప్రత్యర్థులను తీసుకొచ్చి కొడుకు ముందు నిలబెడతాడు. విలువిద్య విషయంలో, ఈటలు విసిరే విషయంలో, మల్ల యుద్ధం విషయంలో, కత్తి యుద్ధం విషయంలో, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు, వాడు ఎన్ని నేర్చుకున్నాడు అన్నీ ప్రదర్శనాత్మకంగా చూపించాలి. క్రూర మృగాల్ని వేటాడే విషయంలో, ఎందుకంటే అప్పట్లో రాజ్య ప్రజలకి అడవులు ఎక్కువ, రాజ్యాల చుట్టూ అడవులు ఉండేవి. కాబట్టి ఎంత గొప్ప జంతువుని కూడా యుద్ధంతో దాని మీద పోరాడి చంపేసేయాల. ఆ జంతువుల బారి నుండి ప్రజల్ని కాపాడాలా రాజు. మీరు గమనించారు లేదు, ప్రజలు వచ్చి రాజు దగ్గర మనవి చేసుకుంటారు, మహాప్రభు ఏమని చెప్పేమి, క్రూర మృగాలు వచ్చేసి ఫలానా ప్రాంతంలో మా మీద పడి మా ప్రాణాలు దోచుకుంటున్నాయి అని వాళ్ళు అడిగితే, భయపడకండి, ఈరోజే మేము వచ్చి దాన్ని వేటాడి దాన్ని హతం చేసి మీకు విశ్రాంతి కలిగిస్తాం అని ఒక బిల్డప్ ఇచ్చి రాజుగారు పోతాడు అనమాట. ఇప్పుడు ఇక పులిని కొట్టినా రాజే, పులి చేతిలో చచ్చినా రాజే. రాజుగారు లైన్లో దిగాడంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి క్రూర మృగాల్ని వేటాడి ప్రజల్ని కాపాడే పని అప్పుడు. శత్రువుల నుంచి కాపాడాలి, క్రూర మృగాల నుంచి కాపాడాలి, వాళ్ళకి ఆహారపు కరువులు కొరతలు లేకుండా నీళ్ల సమృద్ధిని ఏర్పాటు చేయాలి, కరువు కాలంలో వాళ్ళకి పోషణ కోసం అన్ని ఏర్పాటు చేయాలి. ఇదంతా తెలిసినోడే సింహాసనం ఎక్కితే రాజ్యం బాగుంటుంది. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కొడుకైనంత మాత్రాన ఎక్కాడు అనుకో, కొడుకైనంత మాత్రాన వాడికి అనుభవాలు ఏమి లేకుండా సింహాసనం ఎక్కాడు అనుకో, ప్రత్యర్థుల చేతిలో తన్నులు తిని, ప్రత్యర్థులు అంటే బయటోడు ఎవడు రావసరలా, ఆ పాతరాజు దగ్గర ఉన్న సైనికులు సైన్యాధిపతులు వాళ్ళే ఈ కొడుకుని వేసేసి వాళ్ళు ఎక్కుతారు. అందుకే అన్నీ తెలుసుకున్న తర్వాత, అవగాహన పొందిన తర్వాత సింహాసనం ఎక్కిస్తారు. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం రాజుగారి పిల్లలమయ్యాం, రాజుగారి కొడుకులు కూతుళ్ళు అన్నమాట మీరందరూ. అందుకే దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటారు. అది వింటానే ఉంటాం కానీ దాని గురించి సరిగా ఆలోచించాం, నేనేంది దేవుడి బిడ్డనేంది అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, మా అయ్య మార్కయ్య, మాజీ బ్రహ్మయ్య అనుకోండి. నేను బ్రహ్మయ్య బిడ్డను కదా, లేదా మార్కయ్య బిడ్డను కదా, నేను దేవుని బిడ్డను ఎప్పుడు అయ్యాను అంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నా విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుని సంతానముగా నేను మార్చబడ్డాను. ఇప్పుడు లిస్టులో నన్ను ఏమని రాస్తారో తెలుసా? అక్కడ పరలోక పౌరత్వంలో దేవుని కుమారుడు కుమార్తె అనే రాసుకుంటారు. నువ్వు కాదన్నా లేదు, కద్దన్నా లేదు. ఎందుకు? బాప్తిజం పొందావు, ప్రభువుని విశ్వసించావు, కాబట్టి ఇక నువ్వు ఏ లిస్టులో చేర్చబడ్డావు? దేవుని కొడుకు కూతురు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను? పెద్దగా చెప్పండి, నాకంటే గొంతు బాగలేక చిన్నగా మాట్లాడుతుంది మీకే. మన దేవుడు ఏమై ఉన్నాడు? రైట్, రాజు కూడా అయ్యాడు కదా. ఇప్పుడు రాజుగారి కొడుకు కూతురు మనం ఎవరు? యువరాజు యువరాణి. డౌట్ లేదుగా. చదువు వచ్చిన వాళ్ళకి అయినా నాకు చదువు లేదు, నీకు చదువు లేకపోయినా నువ్వు రాణివే. ముసల్దాన్ని నేనేం చేస్తానంటే 90 ఏళ్ళ ముసల్దానివైనా నువ్వు రాణివే. మాకు ముసలమ్మవి నువ్వు, యేసయ్యకు చిన్న బిడ్డవే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా గ్రంథము 46:4. యెషయా గ్రంథం 46:4.
ముసలమ్మవి ముసలయ్యో అయితే నాకు అవుతావు. నిన్ను సృష్టించినోడికైతే నువ్వు ఎప్పటికీ బిడ్డవే. చూడు ఒకసారి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. ఏమయ్యా, ముసలోడైనా కూడా ఎత్తుకుంటావా? ముసలమ్మ అయినా కూడా ఎత్తుకుంటావా? ఎప్పటిదాకా ఎత్తుకుంటావు? ఏంది? ఎప్పటికీ ఎత్తుకుంటాను నిన్ను అంటాడు ఆయన. ఎందుకంటే ఎంత పెద్దోడో మనకంటే ఆయన. ఇప్పుడు మా నాన్నకి నేను 35 ఏళ్ల వయసులో పుట్టాను అనుకో. మా నాన్నకి 35 ఏళ్ళు వచ్చినప్పుడు నేను పుట్టాను అనుకో. మా అయ్య నాకంటే ఎంత పెద్దోడు? 35 ఏళ్ళే పెద్దోడు. ఓకే, అవునండి. ఇప్పుడు యేసయ్య నువ్వు చూడండి, పోల్చి చూడండి. అసలు ఈ విశ్వం, ఈ సృష్టి ఏది పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. అసలు ఆయన కాలమునకు మితి లేదు. కాలం అనేది మనం ఎంటర్ అయినాక స్టార్ట్ అయింది. భూమి అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఒక ప్రకృతి నిర్మాణం అయిన తర్వాత కాలం స్టార్ట్ అయింది. ఓకే, అసలు భూమే చాలా పెద్ద వయసు కలిగింది. అందులో పుట్టిన మన వయసు ఎంత? అసలు భూమి పుట్టకముందే ఉన్నాడు ఆయన. ఎన్ని లక్షలు ఉంటాయంట, ఎన్ని కోట్లు ఉంటాయంటే నేను చెప్పలేను. అక్కడికి పోయినాక ఆయన చూతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పోల్చుకొని చూడండి మన వయసుతో దేవుని వయసు. అసలు వయసు ఉందా ఆయనకి? కాబట్టి అనాది నుండి, అంటే ఆది అనేది లేని అనాది నుండి ఆయన ఉన్నవాడు గనక ఆయన వయసు ఇంతని లెక్క వేయడానికి అవకాశం లేదు గనక, మనకంటే ఒక పుట్టుక ఆరంభం ఉంది, ఒక అంతం కూడా ఉంది. కాబట్టి మనకు లెక్క వచ్చింది, కానీ ఆయనకి లెక్కలేదు. కాబట్టి మా అయ్య నాకంటే 35 ఏళ్ళు పెద్దోడు అన్నట్టు దేవుడు నాకంటే ఇంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు. దేవుడు నాకంటే ఇంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు. చెబుతావా? నువ్వే కాదు, ఆదాము కూడా చెప్పలేడు. పరలోకంలో దేవదూతలు కూడా చెప్పలేరు. అందరికంటే ముందున్నవాడు, ఆదియు అంతము నేనే అన్నాడు. అన్నిటికీ ఆది నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే. మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ముసలమ్మని ఎత్తుకుంటాడా ఎత్తుకోడా? ముసలమ్మ ఎడుండవు, నీకేం అనుమానమా? కాబట్టి నువ్వు ఎంత ముసలమ్మవైనా, ఎంత ముసలయ్యవైనా, ఈ లైవ్లో, ఈ జూమ్లో కూర్చొని ఉంటారు కొంతమంది, మీరైనా నువ్వు ఎంత పెద్ద వయస్కురాలివైనా నీ చుట్టూ ఉన్న వాళ్లకు నువ్వు పెద్ద. కానీ యేసయ్యకు నువ్వు ముద్దు బిడ్డవి, చిన్న బిడ్డవి, చిన్న పాపవే. ఎప్పటికి కూడా నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ఏం ఫీలింగ్ లేకుండా ఎత్తుకుంటాడు. చంక పెట్టుకుంటాను అన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే, పురుషుడు బిడ్డను ఎత్తుకునేటప్పుడు పొరపాటును కూడా సంఖ వేసుకోడు. సంఖ వేసుకోవడం పురుషుడికి అవమానం. వాడు ఎంత 20 కేజీలు బరువు ఉన్నా, 60 కేజీలు బరువు ఉన్నా నిలువుగా ఎత్తుకుంటాడు. అది పురుష నైజం. స్త్రీకి ఏ కొంచెం అవకాశం ఉన్నా వాడిని సంకనేయడానికే ట్రై చేస్తుంది. ఇది స్త్రీ నైజం. ఇక్కడ రెండూ మాట్లాడాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే అన్నాడు అంటే, నీ తండ్రిని నేనే అంటున్నాడు. నేనే చేసి తిని నిన్ను చంక పెట్టుకున్నవాడను నేనే అన్నాడంటే, మీ అమ్మను కూడా నేనే అంటున్నాడు. ఇంకెవరైనా నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేడు అని ఏడిశారంటే కర్ర తీసుకొని కొట్టాలి. స్పష్టంగా చెప్పాడు లేఖనంలో, నీకు తల్లిని, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ
యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి 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 యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ. జాలి యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి అమ్మా నాన్న నీకున్నా, యేసయ్యే నీకు నిజమైన అమ్మా నాన్న. అమ్మా నాన్న నీకు లేకపోయినా యేసయ్యే నీకు తల్లి తండ్రి. కాబట్టి నువ్వు యవనుడివైనా యవనస్తురాలివైనా నడి వయసోళ్ళైనా ముసలోళ్ళైనా రేపమ్మాప పోయి ఏ స్థితిలో ఉన్నా నువ్వు యేసయ్య కొడుకువి, దేవుని కొడుకువి, దేవుని కూతురువి. దేవుడు రాజు గనక నువ్వు రాజువి రాణివి. కాబట్టి ఎప్పుడయ్యావో రాజువి రాణివి, యువరాజు యువరాణివి? బాప్తిజమం పొందినప్పుడు అధికారం వచ్చింది. ఎందుకంటే విశ్వాసాన్ని క్రియాత్మకంగా వ్యక్తపరిచావు గనుక, ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను, ఆయనే నా రక్షణ ఆధారం, నేను ఆయన సంతానం అని దత్తపుత్రత్వం కొరకు నువ్వు వేసావే అడుగు, అద్భుతమైన అడుగు. అది నీ లైఫ్లో టర్నింగ్. స్తోత్రం. ఏంటది? అది రక్షణ పొందటం. అక్కడ ఒక మలుపు తిరిగింది నీ చరిత్ర. తండ్రి పేరు మారిపోయింది. లోకరీత్యా అదే తండ్రి కొనసాగుతున్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో నీవు దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా చలామణి అవుతున్నావు.